అవసరమైతే కొంతమంది పండితులను తెచ్చుకోండి, లేదా మీ గురువు పుట్టా సురేంద్రబాబు గారిని కూడా అడగండి, అది జాతివాచకమా గుణవాచకమా ఏ అర్థం వస్తుందో అడగండి అని చెప్పారు. సరే, మీ సలహాని కాదనటం ఎందుకులే అని చెప్పి నేను కూడా సురేంద్రబాబు గారికి ఫోన్ చేసి, మరి విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు జరుగుతున్నటువంటి సంవాదాన్ని చూస్తున్నారు కదా, ఆయన ఇలా మాట్లాడుతున్నారు, మీకేమనిపిస్తుందని చెప్పి ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, ఈ ఇశ్రాయేలీలు అనే పదం పాత నిబంధనలో జాతివాచకాన్నే సూచిస్తుంది, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అది గుణవాచకంగా దాన్ని మార్చారు, కాబట్టి సందర్భాన్ని బట్టి పూర్వపరాలను బట్టి తీసుకోవాలన్నారు. అట్లాగే ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు ఆయన, ఒకని భార్య పిల్లలు లేక చనిపోయిన ఎడల అన్యుని పెళ్లి చేసుకోకూడదు, సహోదరుని పెళ్లి చేసుకోవాలి అంటే అది ఇశ్రాయేలు మొత్తం జాతి అంతటిని సూచించట్లేదు. ఒక కుటుంబంలో 7 సహోదరులు ఉన్నారు, 7 సహోదరులు ఉన్నారు అనే సందర్భం అది ఒక కుటుంబంలో ఉన్న 7 సహోదరులనే సూచిస్తుంది, ఇశ్రాయేలీలు అందరిలో ఉన్నటువంటి సహోదరులు కాదు అనేది కూడా ఆయన తేల్చి చెప్పారు. కావాలంటే మీరు కూడా ఈ విషయాన్ని ఆయన కనుక్కోవచ్చు. కనుక పాత నిబంధన పరంగా ఇశ్రాయేలీలు